టైం 2 అవుతుంది. ఇంత ప్రొద్దున మేము ఎందుకు లేచినామంటే తమ్నేల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. యాదగిరి నరసింహస్వామి దగ్గరికి వెళ్తున్నాం. నైటే ప్లాన్ చేసుకున్నాం మా బావ నేను. ఆ వీడియో తీస్తా అని అనుకుంటున్నా నా ఛానల్లో. ఇది 2వ వ్లాగు. ఇందులో వీడియో మొత్తం చూడండి గైస్. ఈ వీడియో ఎలా ఉందో లాస్ట్ వరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఏడిపోతున్నాం యాదగిరిగుట్ట నరసింహస్వామికి దర్శనానికి వెళ్తున్నాం. పోమా వెళ్దాం. అమ్మవాడిని చెప్పిరా తిడుతుందండి. మా అమ్మకి ఇది చెప్పిండి పోతున్నాం తలుపులు వేసేసి 3:22కు స్టార్ట్ అవుతున్నాం. అది పోసినాక పోతాం. ఇక ఇక్కడ ఫోన్లు ఇందులో పెట్టి దర్శనానికి వెళ్తాం. కిందికి వచ్చినాక మళ్ళీ అయిపోయిందా? అయిపోయింది. ఏమైపోయింది? దర్శనం అయిపోయింది. ఏడిపోతున్నావు ఇప్పుడు? ఆయన ఒకసారి ఫోటోలు దిగుదాం. ఫోటోలా? ఫోన్లు లేవుగా. ఫోన్ పక్కలేదు. ఫోన్ పంప బండి. ఇక ఫొటోస్ దిగుడు అయిపోయింది. ఇక వెళ్దాం పద. ఇటు ఫోను కొబ్బరికాయ కొట్టుపో, వీడియో తీస్తా. జై బోలో గణేష్ మహారాజ్కి. అగ్గో సప్పుడు వేయలేదండి అన్నవాళ్ళేం కావచ్చు. రోజు 3 పూటలు తింటే మంచిగా ఉంటుంది. ఒకటే దెబ్బగా కలుగుతుండే. అక్కడైతే టెంపుల్, అక్కడ ఎన్నో చెట్టు కోసం కోరికలు కోరుకున్న చెట్టు దక్కాలని. అక్కడికైతే దక్కింది. ఇప్పుడైతే వేరే వాళ్ళని చేసుకుంటే నా లైఫ్ ఇంత హ్యాపీ ఉండకపో. కానీ వయసు ఉంది అంటే అనుకున్నది ఉంటేనే కదా మనకి ఏదైనా కానీ మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ లైఫ్. లవ్ స్టోరీ అంటారు కదా. లవ్ స్టోరీ పెడదాం. కొంచెం టైం పడుతుంది, పెడతాం. నెక్స్ట్ తీస్తాం. ఫస్ట్ వీళ్ళది మీరు అడుగుతురనే మేము హోమ్ టూర్ అంటారు కదా. అట్లానే వీళ్ళు ఇంటోళ్ళని కూడా చూపిస్తా ఫోటోలు. ఇప్పుడైతే హోమ్ టూర్ తీసేస్తాం. ఇప్పుడైతే అక్కడికి వెళ్తాం. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి వెళ్ళాక వీడియో పెడతాం. ఇప్పుడైతే మా ఇంటికి వచ్చేసినాం. వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే మా ఇల్లు. ఇంట్లో అయితే ఎవరు లేరు. అప్పుడప్పుడు వారంకోసారి వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోతాము. ఇప్పుడైతే ఇల్లు చూపిస్తా. చలో రండి. ఇదైతే ఎంట్రన్స్. ఇప్పుడైతే ఇల్లు మొత్తం చూపిస్తా. ఇల్లు ఎలా ఉందో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. మా ఇంట్లో వాళ్ళ ఫొటోస్ కూడా చూపిస్తా. వాళ్ళైతే ఇక్కడ ఉండరు, వేరే దగ్గర ఉంటారు. ఇల్లు అయితే మరి చూపించేస్తా రండి. ఇది మొత్తం హాల్. ఇది హాల్ చిన్న ఉంటుంది అంతే. అది చిన్నగా ఉంటుంది హాల్. చిన్న సోఫాలు. మా డాడీ సోఫా. ఏమన్నా మా డాడీ 2019లో చనిపోయాడు.
చిన్న రూమ్ అది. ఇది చిన్న రూమ్, చిన్న ఇల్లు. ఇది వీడియో కూడా కొంచెం అవుతుంది, ఏమనుకోకండి. పెద్ద ఇల్లు కాదు కదా చూపిద్దందుకు. ఇది ఒక చిన్న రూమ్. ఏమంటారు సర్దేనా? సజ్జ అంటారు. ఇది సామాన్ ఎవరు ఉండలేరని మూలకెట్టారు. నీ రూమ్ నువ్వు ఎందులో ఉంటావు? బెడ్రూమ్ అయితే చూపిస్తా. ఇదైతే మా బెడ్రూమ్. ఇందులోనే ఉంటుంది. బెడ్రూమ్ అంటారు, బెడ్ ఇక్కడ ఉండలేం కదా మేము. ఇక్కడ ఎందుకు ఉంటలేము? మేము ఇక్కడ ఎందుకు ఉంటలేము అనేది మేము తర్వాత లాస్ట్ వరకు చెప్తాము. ఇప్పుడైతే నేను ఉండే మంచం నాదే. ఇవైతే నా బట్టలు. ఇవి పెళ్ళి ముందు ఇట్లాంటి బట్టలు వేసుకుంటుండే, పెళ్ళి తర్వాత ఇట్లాంటివి వేసుకున్నా. మొత్తం మోడలేనా. ఇదైతే నా ఇక్కడ వర్క్ చేసుకుంటుండే, ఇక్కడ చదువుకోవడం కానీ రాసుకోవడం కానీ ల్యాప్టాప్ వర్క్ ఇక్కడనే చేసుకుంటుండే అన్ని. ఇక్కడైతే చిన్న చిన్న డ్రెస్సులు అవి ఇవి ఉంటుండే. ఆ డ్రెస్సులు పెట్టుకోవడానికి ఇది సెల్ఫ్లు ఇవి. ఇది మా పాత బీరువా. ఇది దగ్గర 25 ఏళ్ళు అవుతుంది. నేను పుట్టక ముందు నుంచి ఇది ఉన్నది. ఇది ఓల్డ్ మోడల్ అన్నట్టు. ఈ బెడ్షీట్లు మా అమ్మ చీరలు అవి కూడా ఉన్నాయి. బెడ్షీట్లు కప్పుకోవడానికి ఇవన్నీ ఇందులోనే పెట్టుకుంటాము. ఇక్కడనే వాడుకుంటుండే నేనైతే. నైట్ టైంలో వచ్చిన తర్వాత ఇక్కడనే వాడుకుంటుండే. డ్యూటీకి వచ్చిన తర్వాత ఇక్కడనే వాడుకుంటుండే నేను. ఇప్పుడు కిచెన్లోకి అయితే వెళ్దాము. కిచెన్లో మరి ఏమేమి ఉన్నాయి అనేవి అన్నీ చూపిస్తా. కిచెన్లో కూడా కిచెన్ చూసేద్దాం రండి. మా ఫ్యామిలీ ఫోటో చూపిస్తా అనుకున్నా, అది మర్చిపోయినా. అది చూపిస్తా ఒకసారి. ఇదైతే మా చిన్నప్పటి ఫోటో. ఇది 10 సంవత్సరాలు అవుతుంది తీసుకునేది. ఎప్పటికి ఇట్లా గుర్తుండిపోవాలని తీసుకున్నాము. మా డాడీ, ఇక్కడ మా పెద్దన్న, మా చిన్నన్న, ఇది నేను, ఇది మా అమ్మ. వీళ్ళిద్దరు కూడా మ్యారేజ్ అయిపోయింది. ఇక వాళ్ళ పెళ్లి ఫోటోలు అయితే లేవు ఇక్కడ, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. ఈ వీడియో అయితే మన కిచెన్ చూపిస్తారండి ఒకసారి. ఇప్పుడైతే కిచెన్ ఒకసారి చూసేద్దాం. కిచెన్లో ఏమేమి సామాన్లు ఉన్నాయి అవన్నీ చూపిస్తా రండి ఒకసారి. ఇది హాల్లో మా టీవీ, పిటాషిక్ కంపెనీ. ఇది హైదరాబాద్లో ఉన్నాం, ఇక్కడ కాదు, హైదరాబాద్లో ఉన్నది. హైదరాబాద్ నుంచి 4 years 5 years అవుతుంది. ఇదైతే కిచెన్లో సామాన్ బాగా ఏం లేదు, కొద్దిగానే ఉంది. ఇదైతే ఫ్రిడ్జ్. ఇది వాటర్ ప్యూరిఫైయర్. ఇది అక్వా కంపెనీ. ఇది 10,000కేమో ఉన్నాం. ఇది ఫ్రిడ్జ్, ఎల్జీ కంపెనీ. ఇది చిన్నగానే ఉంది, నాకు తగ్గట్టు సరిపోతుంది, అంత పెద్ద ఏమి లేదు. కిచెన్ ఇంతే ఉంటుంది. కిచెన్ అయితే అయిపోయింది. ఇప్పుడు బయటకు వెళ్దాం, బంగ్లా పైనకి వెళ్దాం ఒకసారి. బంగ్లా పైన ఒకసారి మొత్తం చూపిస్తాం. ఇక్కడ నుంచి పైనకి వెళ్ళచ్చు. ఇది అయితే బాత్రూమ్. ఇది ఇక్కడ ఒక చిన్న సందులాగా ఉంటుంది మాకు. బట్లయితే మా అమ్మ అప్పుడప్పుడు వచ్చి ఉంటుంది, అందుకే మా అమ్మ చేరినది. ఇవైతే చిన్న చెట్లు పెట్టుకుంటాం ఇక్కడ, కరివేపాకు, అల్లం చెట్లు కానీ అట్లా పెట్టుకుంటాము. ఇక్కడైతే బ్రష్ చేస్తాము, చిన్న ఫేస్ కట్టుకోవడం కానీ ఇట్లా చేసుకుంటాం ఇక్కడ. ఇప్పుడైతే పైకి వెళ్దాము. ఇక్కడైతే పైనకి రండి. ఇది మా ఇల్లు మొత్తము. ఇక్కడ మొత్తం బంగ్లాలే ఉంటాయి. ఇక్కడ ఇదే మా ఊరు. మా ఊరిని అయితే ఒకసారి చూపించు. చిన్నగానే ఉంటుంది ఊరైతే. అక్కడైతే టెంపుల్ ఉంటుంది, హనుమాన్ టెంపుల్. అది అక్కడనే వయసుని లవ్ చేసినప్పుడు, ఇష్టపడ్డప్పుడు అక్కడికే రోజు వెళ్ళి దర్శనం చేసుకుంటుండే.
ఎన్నో అది అక్కడనే వయసుని లవ్ చేసినప్పుడు ఇష్టపడ్డప్పుడు అక్కడికే రోజు వెళ్ళి దర్శనం చేసుకుంటుండే. ఎన్నో మొక్కులు మొక్కిన చిట్టి లవ్ దక్కాలని, ఖచ్చితంగా ఇష్టపడ్డందుకు దక్కింది, కోరుకున్నది సక్సెస్ కావాలని అక్కడికి వెళ్ళి రోజు దర్శనం చేసుకుంటుండే. అనుకున్నది సాధించిన. ठीक है, ये बताओ कौन सा सब्जेक्ट अच्छा लगता है? कौन सब्जेक्ट अच्छा लगता है? అక్కడ టెంపుల్, అక్కడనే టెంపుల్ హనుమాన్ టెంపుల్ అది. అక్కడనే రోజు దర్శనం చేసుకునేటోని. లవ్ స్టోరీ అంటారు కదా, లవ్ స్టోరీ గురించి తర్వాత చెప్తాం. ఫోన్ కొనుక్కున్నాక అన్నీ అప్పుడు సెట్ అయిపోతాయి. చెప్పు. ఇక ఇల్లు అయితే ఇంతే, కొద్దిగా చిన్నగా ఉంటుంది ఇల్లు అయితే. చూసి లాస్ట్ వరకు కామెంట్ చేయండి. ఇదైతే మా చిన్న ఊరు, విలేజ్ కాలనీ అన్నట్టు. ఇది ఇక్కడ 200 నుంచి 300 ఇండ్లు ఉంటాయి. ఎట్లా ఉందనేది చూసి లాస్ట్ వరకు కామెంట్ చేయండి. చిన్న ఇల్లు, వీడియో తక్కువ ఉందని కామెంట్ చేయకండి. ఎంత ఉందో అంత చూపెట్టేసినాం. చిన్న ఇల్లు కదా, అందుకే తక్కువ అయింది వీడియో. ఈ వీడియో అయితే ఇంతే, వీడియో తక్కువ ఉందని ఏమనుకోకండి. త్వరలో తీస్తాం. ఫోన్ కొనుక్కుంటున్నాం, ఈ ఫోన్ సపోర్ట్ చేస్తలేదు, బాగా స్టోరేజ్ అవుతుంది. ఇంకో ఫోన్ తీసుకుంటే బెటర్ అని అనుకుంటున్నాం. నెక్స్ట్ మా హోమ్ టూర్, మా తల్లి గారిది, అది నెక్స్ట్. దీని తర్వాత అదే. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నా? ఏం లేదు, ఇక ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. ఈరోజు వీడియో ఏంటిదంటే, మా వెంకటాపూర్లో జాతర ఉంది. జాతర ఏమంటారో తెలియదు, నాకైతే జాతర అని తెలుసు. వెంకటాపూర్కి జాతరకి వెళ్తున్నాం ఇప్పుడు. వెంకటాపూర్ అంటే అందరికి తెలిసి ఉంటుంది, కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. మా పెళ్ళి కూడా అక్కడనే జరిగింది. పోమా అనుకున్నాం జాతరకు. ఇక వట్టి అప్పుడే పోయి దావతి చేసుకునేటోళ్ళం, వట్టి పూసేటోళ్ళం. ఇక్కడనే కదా మన జాతర, మళ్ళీ మా పెళ్ళి కూడా అక్కడనే జరిగింది కదా, పోకపోతే ఎట్లుంటుంది, మంచిగా ఉండదని ఇప్పుడు జాతరకి అయితే దర్శనానికి వెళ్తాం. ఫస్ట్ దర్శనం అయిపోయాక మనకి ఇంటికి వచ్చి జాతర తీరేటప్పుడు మళ్ళీ వీడియో పెడతా. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. స్వామివారి కృప అనుగ్రహం వెలవేలా ఉండాలని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. దారిశెట్టి రాజారాం మాదాపూర్ వాసాయులు స్వామివారికి 110 రూపాయలు కట్నంగా సమర్పించుకున్నారు. గాండ్ల పెరిగారెడ్డి గారు మహారావుపేట వాసాయులు స్వామివారికి 100 రూపాయలు కట్నంగా సమర్పించుకున్నారు. వీరికి వీరి కుటుంబ సభ్యులకు స్వామివారి పెళ్ళి ఇక్కడ ఈసారి అయితే మస్తు చేసారు. మొత్తం పువ్వులు అవి ఇవి కలర్లు వేసిర్రు. పోయినసారి అంతే అంత మంచిగా అనిపించలేదు, ఈసారి మస్తు చేసిర్రు. ఈసారి భక్తులు కూడా మస్తు మంది వచ్చారు. పైకైతే వెళ్దాం.
కొబ్బరికాయ కొట్టుద్దా అయ్యో కొబ్బరికాయ ఇక్కడ బయట కావచ్చు, అప్పుడు ఇక్కడ ఉండే బయటకు కావచ్చు. నేను కొడతా. నేను గుడికి పోయినా ఏడికి పోయినా తిండి లేనిది ఏం ఇక్కడ కూడా ఉన్నాడు. ఏడికైనా తిండి కావాలి మనకు. ఏం తీసుకున్నావు తిను. స్వామివారి కనుమలు అటు తక్కువ వారికి ఒక కనుమ 10 రూపాయలు మాత్రమే గురువులు విక్రయించడం జరుగుతుంది. కావున భక్తులు గమనించి స్వామివారి కనుమలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. సమర్పించుకున్నారు పీఠ వెంకటి. ఇప్పుడైతే దర్శనం మొత్తం అయిపోయింది. ఇక్కడ అన్నిటికడ కొబ్బరికాయలు కొట్టేసినాం. జాతర తిరుగుదాం అనుకుంటే తిరిగిపోతే అయితే లేదు, ఎందుకంటే రూపాయలు కానీ తిరిగిపోతే అయితే లేదు. జాతర అయితే వట్టి ఇట్లా చూసేసి ఏమేమి అనుకున్నాం. జిలేబీ, బూందీ, మిక్సర్. సరిపోం పయ్య మళ్ళీ వద్దాం మధ్యాహ్నం. జాతర తిరిగిపోదాం అనుకుంటున్నాం కానీ ఇంటికి వెళ్తాం. మళ్ళీ మధ్యాహ్నం వస్తాం, డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం వస్తాం. లంగోని కట్టుకుంటాం. లంగోనా దీన్ని ఏమైనా ట్రాక్టర్ మీద అంటారు. కట్టుకుంటే శారీస్ కట్టుకుంటే అంటారు కదా, అందుకే కట్టుకున్నా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ వీడియో పెడతాం మధ్యాహ్నము. మళ్ళీ డ్రెస్ ఎందుకు వేసినాం అక్క అని అంటారు. ఇప్పుడైతే మొక్కేసినాం అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి డ్రెస్ వేసుకొని మళ్ళీ వస్తాం. మధ్యాహ్నం అన్నా సాయంత్రం అన్నా. బాయ్. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ వీడియో పెడతా. డ్రెస్ చేంజ్ చేసుకుంటా అంటే నాకు ఇట్లా మంచి అనిపించేది. అందుకే నేను ఎక్కువ శారీస్ కట్ట, లంగోన్లు కట్ట. మీరు ఊకి అడుగుతూ ఉంటారు కదా, శారీస్ కట్టక్క, శారీస్ కడితే మంచిగా ఉంటావని. నాకు ఎందుకు నచ్చది శారీస్ కడితే, ఎప్పుడో ఒకసారి అంతే. ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడికి వెళ్తా. 2 hours తర్వాత ఇప్పుడే మళ్ళీ తయారయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని జాతరకు వచ్చేసినాం. మా వాళ్ళు కూడా వెనక వస్తారు. ఇక్కడ కొంచెం కూర్చొని పోదామని వచ్చారు. వాళ్ళకి జాతర అంటే నచ్చది, కానీ దేవుని మొక్కేసి ఇట్లా తిరుగుతురు. అలా చూడండి ఎట్లా తిరుగుతారు. బ్యాక్ కెమెరా అంట. చూడండి ఎట్లా తిరుగుతారు. నడుచుకుంటే అంటే బాగా ఇష్టం వీళ్ళకు. రథంని తయారు చేస్తారు. ఇప్పుడు రథం కాసేపట్ల దింపుతారు. గుడి చుట్టూ దింపుతారు. అవుతుంది గంట అవుతుంది వచ్చే వరకు. ఇక మంది ఏం రాలేరు. రథం తిప్పేటప్పుడు వస్తారు మంది. నాకు బొమ్మ కొని కదా అమ్మాయి చేస్తుంది. ఓలో వచ్చారు. మంచిగా జాతర అందరు రాలేరుగా. ఖచ్చితంగా 1,00,000
మస్తు మంది వచ్చిర్రు, వాళ్ళందరూ వచ్చేదాకా ఆపిర్రు. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. మస్తు మంది వచ్చిర్రు. ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారు. బ్యాక్ కెమెరా అట్లా మస్తు మంది వచ్చారు. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు.